ఎప్పుడైతే ప్రభుత్వం కావాలని చెప్పేసి అంటే అప్పుడు మనము మన ఇష్టపూర్వకంగా మన ప్రభుత్వానికి మన భూముల్ని కావచ్చు, మన ఇళ్ళని కావచ్చు చెప్తే అప్పుడు వచ్చి అది కూల్చివేయడం వరకే హైడ్రా ఒక బాధ్యత. మనము భయపడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే ఒక్కటే, రేవంత్ రెడ్డి గారికి మూసీ నదికి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉందో అది విత్డ్రా చేసుకోవాలని, విత్డ్రా చేసేంత వరకు మనము కొట్లాడడమే, ధర్నాలు చేయడమే, ఉద్యమాలు చేయడమే. అంతేకాకుండా మేము రాజకీయ కోర్టుల పరంగా కూడా మేము న్యాయపరంగా కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, స్టే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి అగ్నిస్ట్గా ఆయన నిర్ణయం విత్డ్రా చేసుకోవడానికి అగ్నిస్ట్గా హైదరాబాద్ని మళ్ళీ నిజాం కాలంలోకి తీసుకుపోకుండా భవిష్యత్ తరాలకు కూడా మనం హైదరాబాద్ని అందించేలా చేయాలి. కాబట్టి ఎందుకంటే హైదరాబాద్ ఆయన చేస్తున్నటువంటి మళ్ళీ ఒక 20-30 ఏళ్ళకి బ్యాక్ వెళ్ళిపోతుంది. హైదరాబాద్ ఒక ఇండియాలోనే 2వ రాజధానిగా వెళ్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు చేసే విషయంలో హైదరాబాద్ మళ్ళీ ఎక్కడో పురాతన కాలంలోకి నెట్టబడుతుంది. కాబట్టి అలాంటిది కాకుండా హైదరాబాద్ డెవలప్ కావాలంటే, మనం బతకాలంటే, మూసీ నది పక్కన ఉన్నటువంటి వాళ్ళు మనం మంచిగా ఉండాలంటే, ఎందుకంటే మూసీ నది పక్కన ఉన్నటువంటి ప్రత్యేకంగా చెప్పాలంటే అంటే ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది పట్టా భూమి. ఇది మనము రిజిస్ట్రేషన్లు చేసుకొని ప్రభుత్వానికి మనం ట్యాక్సులు కట్టి మనం ఇల్లు కట్టుకున్నాము. లీగల్గానే మనకు కరెంట్కి ఇచ్చారు, లీగల్గానే వాటర్ బిల్ ఇచ్చారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. హైడ్రాకు మాత్రం దీనికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మీరు ఎలాంటి భయపడకండి. ఇది ఈరోజు బాలకృష్ణ గారు ఇటు ఉన్నటువంటి వెంకటసాయి కాలనీ, సత్యనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి మూసి చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళని బఫర్ జోన్ కింద నిర్ణయించి 200 నుంచి 300 ఇళ్ళని మేము కూలగొడతామని చెప్పి మార్కింగ్ చేస్తున్న అధికారులు ఇక్కడ భయాందోళన గురి చేస్తూ ఉన్నారు ప్రజలని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా పట్టా ల్యాండ్స్. గతంలో కూడా రైల్వేకి రిటర్న్ తీసుకున్నటువంటి ల్యాండ్ పట్టా రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్స్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ల్యాండ్ల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక విషయం ఏంటంటే రాబోట్ వాద్రా గతంలో రాజశేఖర్ రెడ్డి ఏదైతే రాబోట్ వాద్రాకి ఈ మూసి చుట్టున్నటువంటి ల్యాండ్లని తీసేసి రాబోట్ వాద్రా సోనియా గాంధీ అల్లుడికి అప్పచెప్పాలి, హై రేంజెస్ లేపాలని చెప్పేసి ఆ రోజులో రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంకా 2 సంవత్సరాలు కొనసాగాలంటే ఆ ల్యాండ్ నాకు అప్పచెప్పాలని ఉద్దేశంతో ఈరోజు సామాన్య ప్రజలైనటువంటి మూసి చుట్టున్నటువంటి ఇళ్ళని పలగొట్టి రాబోట్ వాద్రాకి ఇవ్వడానికే ఈ యొక్క కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు ఈ ప్రజల యొక్క ఇళ్లను బలగొట్టి, నువ్వు పేద ప్రజల ఇళ్లను బలగొట్టి రేపు ఈ హైరైజ్ కానీ అపార్ట్మెంట్స్ కానీ పెద్ద పెద్ద డెవలప్మెంట్ సుందరీకరణ చేస్తానని చెప్తున్నావు. దానివల్ల ఏమి సాధ్యమవుతుంది? ఏమి నువ్వు న్యాయం పొందుతావు? ఏమి ఈ ప్రజలకు న్యాయం చేయగలుగుతావు? నేను 3 లక్షల బెడ్రూమ్లు 10 లక్షల బెడ్రూమ్లు కట్టించి అందరికి ఇస్తా అంటున్నావు. గత ప్రభుత్వంలో కేసీఆర్ 30,000 బెడ్రూమ్లు ఇవ్వడానికే చచ్చిపోయాడు 10 ఏళ్ళ. ఈరోజు నువ్వు 10 లక్షల బెడ్రూమ్లు ఎప్పుడు కడతావు, ఎప్పుడు ఇస్తావు? ఇది జరగని పని. ప్రజలకి నువ్వు ఏదో మభ్యపెట్టడానికి చేసినటువంటి పని. దయచేసి నువ్వు విరమించుకొని ఈ భూముల జోలికి, ఈ బిల్డింగ్ల జోలికి రావద్దని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పేరుతోన ఒక హైడ్రా పేరుతోన హైడ్రామా ఆడుతున్నాడు. ఎందుకోసమనంటే మూసీ సుందరీకరణ చేయి, హైదరాబాద్కు చాలా ముఖ్యం కావాలి. కానీ ఏ ప్రామాణికంగా చేస్తున్నావు? ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, నష్టపోయిన వాళ్ళకి ఏమి ఇస్తున్నావు? ఒక ప్రణాళిక లేదు. ఏమన్నా అంటే ఎంతసేపటికి టీవీలలో చూస్తున్నాం, మంత్రులు చెప్తున్నాడు, పొన్నం ప్రభాకర్ చెప్తాడు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన 15,000 బెడ్రూమ్లు ఒకసారి అంటారు, 16,000 బెడ్రూమ్లు ఒకసారి అంటారు. ఒకసారి వాళ్ళకే క్లారిటీ లేదు. 1,500 మంది ఉన్నారని ఒకసారి అంటారు, 15,000 మంది ఉన్నారని ఒకసారి అంటారు. వాళ్ళకి అసలు క్లారిటీ లేదు. ఈ మూసీ సుందరీకరణ పేరుతోన ముఖ్యమంత్రి గారు వ్యాపారం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. టీవీలలో చూస్తున్నామని చెప్పిన నోటి మాటలతోన ఈడ హైరేజ్ అపార్ట్మెంట్లు కడతాయి. పేదవాళ్ళ భూములు పూర్తిగా కూడా రిజిస్టర్ కబ్జా చేసిన భూములు కాదు, పక్కా రిజిస్టర్ భూములు, పక్కా అన్ని గవర్నమెంట్కు లోబడి ఏవైతే పర్మిషన్లు ఉంటాయో అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని కట్టుకున్నటువంటి ఇల్లులు. ఈరోజు హైదరాబాద్లో పేదవాడు ఒక గదం జాగ అంటే 100 గదాల జాగ కొనుక్కోవాలంటే 50,000 లక్ష రూపాయలకు ఉన్నది హైదరాబాద్లో. అట్లాంటి జాగాను 1 కోటిన్నర 2 కోట్ల రూపాయలు పెట్టుకొని మంచి ఇల్లు కట్టుకొని జీవిత కళ, పేదవాని బీదవాని ఒక జీవిత కళ ఇల్లు కట్టుకోవాలన్నది.
అట్లాంటి కళని ఈరోజు రేవంత్ రెడ్డి కాలరాసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాల మీద నడ్డి విరిచి వాళ్ళను మూసిలో పాత్ర పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కానీ ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ ప్రజా అవసరాల కోసం నువ్వు తీసుకోదలుచుకుంటే నీవు ఏ రకంగా తీసుకోగలుగుతున్నావు? వాళ్ళకి ఏం నష్టపరిహారం ఇస్తున్నావు? ఇప్పుడు మనం హైవేల రోడ్లు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ప్రజా అవసరాల కోసం ఒక నష్టపరిహారం డిక్లేర్ చేస్తారు. ఆడ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ 50,000 గజం ఉంది అనుకోండి, గవర్నమెంట్కి సంబంధించి 1/4 అట్లా డిక్లేర్ చేసి వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి తీసుకుంటారు చెప్పి మొదలు. కానీ నువ్వు చేస్తున్నది ఏంటి? కనీసం ఇంటిమేషన్ లేదు. ఏ రకంగా నష్టపరిహారం ఇస్తామో డిక్లేర్ చేయలేదు. ఏం లేకుండా తీసుకుంటా అంటే రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, నీ అయ్యే జాగిరా రభయం అనేది నీ అయ్యే జాగనా? ఇది నీ అయ్య కొనిపెట్టింది. అయ్య పేదవాడు కష్టం చేసి రూపాయి జమ చేసి పట్టా భూములు, రిజిస్ట్రేషన్ భూములు అన్ని గవర్నమెంట్కు సంబంధించిన లోబడి పూర్తిగా కూడా పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే నువ్వు ఇల్లు కొడతావు. ఎద్దగులో కొడతావు. నీ అయ్యే జాగిరా. ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజల పక్షాన నిలబడినటువంటి గవర్నమెంట్ పేద ప్రజలకు మేము న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పేద ప్రజలతోని ఈరోజు పేద ప్రజలను నడ్డి విరిచి వాళ్ళ ఆక్రోశానికి గురవుతున్నావు. కాబట్టి నిన్ను ఖచ్చితంగా బొందబెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పేద ప్రజల జోలికి వస్తే 100% ఇదే మూసిలో నిన్ను బొంద తీసి బొందలు పెడతారు. రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకో. మీరు ఎంబడే యూటర్న్ తీసుకొని పేదలకు సరైన న్యాయం చేయండి. ఉంది మూసి సుందరీకరణ చేసుకో. మస్తున్న జాగా. ఇంతకుముందు మా సుభాష్ రెడ్డి అని చెప్పిండు, మంచిగా ప్లేస్ ఉన్నది, వాల్ కట్టు మంచిగా. ఇంతకుముందు నవాబ్ కాలంలో కట్టినట్టు మంచిగా సుందరీకరణ పారెలీలు మంచిగా ఉంటుంది. కానీ ఇదేం పోయే కాలంలో పేదోళ్ళు ఇళ్ళని గుంజుకొని పెద్దోళ్ళకి ఇస్తా అంటున్నావు. ఏదో ఇంగ్లాండ్ కంపెనీలకు ఇస్తారట, పాకిస్తాన్ కంపెనీలకు ఇస్తారట. వానికి ఎందుకు ఇస్తారో భయ్? మా భూములు నీకు ఏమక్కుంది? మా భూములు ఇవన్నీ నీకు ఏమక్కుంది అని అడుగుతున్నావు. ఎట్టి పరిస్థితుల్లో మా ఇండ్లు పోతే క్షమించము. ఖచ్చితంగా నేను పడతాము. భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా అండగా ఉంటాం. అందరికీ న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. అందరూ కూడా రాష్ట్ర నాయకుల నుంచి స్టార్ట్ చేస్తే కార్యకర్తల వరకు పేదవాళ్ళకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది. నీ ఆటలు జాగాయి. నీ సంగతి ఏందో పేద ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడి పేద ప్రజలు భారతీయ జనతా పార్టీ కలిసి రేవంత్ రెడ్డి పని పడతాం. దానిలో మనం లేదు.